Hi friends, welcome back to our channel. Today we can discuss the topic ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఏంటంటే కాంపోజిట్ వాల్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలాగే కాంపోజిట్ వాల్ యొక్క డెరివేషన్ కూడా డెరైవ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈరోజు కాంపోజిట్ వాల్ పైన అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. చూడండి, ఎగ్జాంపుల్, ఏ రియాక్టర్స్ వాల్ 320 mm థిక్ ఈజ్ మేడప్ ఆఫ్ an inner layer of fire brick K equals to 0.84 watt per meter degree centigrade covered with a layer of insulation K equals to 0.116 watt per meter degree centigrade. The reactor operates at a temperature of 1325 degrees centigrade and the ambient temperature is 25 degrees centigrade. ఈ విధంగా అయితే మనకి డేటా అయితే ఇచ్చాడు. అయితే వాడు మనకి 2 కండిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క 2 కండిషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ వన్, డిటర్మైన్ ది థిక్నెస్ ఆఫ్ ఫైర్ బ్రిక్ అండ్ ఇన్సులేషన్ విచ్ గివ్స్ మినిమం హీట్ లాస్. అంటే ఈ యొక్క ఫైర్ బ్రిక్ యొక్క థిక్నెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్సులేషన్ మెటీరియల్ ఇచ్చే హీట్ లాస్ ఏదైతే ఉందో ఆ యొక్క హీట్ లాస్ అనేది కూడా మనం మినిమం హీట్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే చూడండి, క్యాలిక్యులేట్ ది హీట్ లాస్ ప్రెజ్యూమింగ్ దట్ ది ఇన్సులేటింగ్ మెటీరియల్ హ్యాజ్ ఏ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి ఈ విధంగా డేటా ఇచ్చాడు. అలాగే 2 కండిషన్స్లో మనకి ఫైండ్ అవుట్ చేయమని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క వాల్స్ యొక్క థిక్నెస్ అనేది 320 mm అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, వాల్స్ యొక్క థిక్నెస్ నేను L కింద తీసుకున్నాను. L ఈక్వల్స్ టు 320 mm అంటే మన మీటర్లకు కన్వర్ట్ చేసుకుంటే 0.32 మీటర్స్లోకి అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది ఫైర్ బ్రిక్ మెటీరియల్ యొక్క థర్మల్ కండక్టివిటీ అయితే ఇచ్చాడు మనకి. K ఈక్వల్స్ టు 0.84 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్నే నేను K_A కింద అయితే తీసుకుంటాను. అంటే ఏ మెటీరియల్ని మనం ఫైర్ బ్రిక్ మెటీరియల్ కింద తీసుకుంటాము, ఇదే ఇన్నర్ మెటీరియల్. అయితే సెకండ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్ B. దీని యొక్క థర్మల్ కండక్టివిటీ K_B ఈక్వల్స్ టు 0.16 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. యాజ్ యూజువల్గా వాల్యూస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇనీషియల్గా టెంపరేచర్ అనేది మనకి చూడండి, ది రియాక్టర్ ఆపరేట్స్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 1325 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 1325 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రియాక్టర్ అనేది ఆపరేటింగ్ అవుతుంది. అయితే ఇనీషియల్ టెంపరేచర్ T1 ఈక్వల్స్ టు 1325 డిగ్రీస్ తీసుకున్నాను. అలాగే యాంబియంట్ టెంపరేచర్ అనేది 25 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చాడు. అంటే ఇన్సులేషన్ మెటీరియల్ యొక్క సరౌండింగ్స్లో ఉన్న టెంపరేచర్ T3 ఈక్వల్స్ టు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాను. అలాగే మనకి ఇంటర్మీడియట్ టెంపరేచర్ T2 కావాలంటే చూడండి, ఇక్కడ ఇన్సులేటింగ్ మెటీరియల్ హ్యాజ్ ఏ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. చూడండి, ఈ యొక్క ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క ఇది ఇన్సులేషన్ మెటీరియల్. అయితే దీని యొక్క ఫైనల్ టెంపరేచర్ ఇది. దీని యొక్క మ్యాక్సిమం టెంపరేచర్ అంటే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకుంటాము. T2 ఈక్వల్స్ టు 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద అయితే తీసుకున్నాము. ఇప్పుడు మన గివెన్ డేటా అయితే చూద్దాము. థిక్నెస్ ఆఫ్ రియాక్టర్ వాల్స్ L ఈక్వల్స్ టు 320 mm థిక్నెస్ ఇచ్చాడు, చెప్పాను కదా. దీన్ని 0.32 మీటర్స్ కింద కన్వర్ట్ చేశాను. అలాగే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఫైర్ బ్రిక్ KA, ఈ యొక్క ఏ మెటీరియల్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఫైర్ బ్రిక్ K_A ఈక్వల్స్ టు 0.84 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాను. అలాగే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఇన్సులేటింగ్ మెటీరియల్ K_B ఈక్వల్స్ టు 0.16 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాను. అలాగే T1, T2, T3 వాల్యూస్ యాజ్ యూజువల్గా తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మన ఫస్ట్ కండిషన్ చూద్దాము. డిటర్మైన్ ది థిక్నెస్ ఆఫ్ ఫైర్ బ్రిక్. అంటే ఫైర్ బ్రిక్ యొక్క థిక్నెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది చూద్దాము. ఇక్కడ మనకి ఫైర్ బ్రిక్ యొక్క థిక్నెస్ అనేది మనకు తెలియదు. దీన్ని నేను L_A కింద తీసుకున్నాను. అలాగే ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క థిక్నెస్ కూడా నాకు తెలియదు కాబట్టి L_B కింద తీసుకున్నాను నేను. అయితే నాకు టోటల్ థిక్నెస్ అనేది తెలుసు. అంటే LA ప్లస్
ఎల్బి ఈక్వల్స్ టు 320 mm నాకైతే తెలుసు. అయితే దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేశాను. 0.32 మీటర్స్ కింద అయితే రాసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే నాకు ఎల్బి వాల్యూ అనేది కావాలి. అంటే ఎల్బి ఈక్వల్స్ టు 0.32 మైనస్ ఇక్కడ ఎల్ఏ అనేది ప్లస్లో ఉంది, అంటే ఇక్కడికి వస్తే మైనస్లోకి అవుతుంది. ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తే ఓకే. మనకి ఎల్ఏ ప్లస్ ఎల్బి ఈక్వల్స్ టు ఈ యొక్క వాల్యూ వచ్చింది. అలాగే ఎల్బి వాల్యూ వచ్చేసి ఇక్కడ 0.32 మైనస్ ఎల్ఏ కింద అయితే రాసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది స్మాల్ క్యూ, అంటే పర్ యూనిట్ ఏరియా గుండా ఫ్లో అయ్యే హీట్ ఈక్వల్స్ టు ఈ యొక్క T1 మైనస్ T1 మైనస్ T3, అంటే ఈ యొక్క టోటల్ వాల్ గుండా ఫ్లో అయ్యే అదే హీట్ T1 మైనస్ ఈ యొక్క టోటల్ వాల్ గుండా ఫ్లో అయ్యే టెంపరేచర్ T1 మైనస్ T3 డివైడెడ్ బై LA బై KA ప్లస్ LB బై KB ఈక్వల్స్ టు T1 మైనస్ T2, అంటే ఫైర్ బ్రిక్ యొక్క టెంపరేచర్ T1 మైనస్ T2 డివైడెడ్ బై LA బై KA ఈక్వల్స్ టు ఇక్కడ ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క టెంపరేచర్ T2 మైనస్ T3 బై LB బై KB. ఓకే, ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఈక్వేటింగ్ చేస్తాను చూడండి. T1 మైనస్ T3 బై LA ప్లస్ KA ప్లస్ LB బై KB ఈక్వల్స్ టు T1 మైనస్ T2 డివైడెడ్ బై LA బై KA. ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను. అయితే నాకు T1 అనేది నాకు తెలుసు 1325 డిగ్రీ సెంటిగ్రేడ్. 1325 మైనస్ T3 అంటే మనకి 25 డిగ్రీ సెల్సియస్ డివైడెడ్ బై LA అంటే మనకి ఎంత లెంత్ మనకి తెలియదు కదా, థిక్నెస్ ఆఫ్ ఫైర్ బ్రిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. KA అంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఫైర్ బ్రిక్ మెటీరియల్ 0.84 ప్లస్ LB అనేది మనకి ఇక్కడ చూడండి, LB ఈక్వల్స్ టు 0.32 మైనస్ LA డివైడెడ్ బై KB అంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఇన్సులేటింగ్ మెటీరియల్ 0.16. ఈ విధంగా అయితే తీసుకుంటాము. ఈక్వల్స్ టు T1 మైనస్ 1325 డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ T2 అంటే మనకి ఎంత 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటర్మీడియట్ టెంపరేచర్ డివైడెడ్ బై LA బై KA. LA బై KA అంటే LA అంటే ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాము, మనకి LA అనేది మనకు తెలియదు. అలాగే KA అంటే 0.84. ఈ విధంగా అయితే మనకు వచ్చింది. చూడండి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాము ఈక్వేషన్ని. చూడండి ఇక్కడ LA బై 0.84 అంటే 1/0.84 రాసుకుంటాను నేను. 1 డివైడెడ్ బై 0.84 ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ 1325 నుంచి 25 తీస్తే 1300 డివైడెడ్ బై LA బై 0.84 అంటే నేను 1/0.84 చేసి వచ్చిన వాల్యూ అంటే 1.190 ఇంటూ LA కింద అయితే రాసుకుంటాను నేను. L(A) ఈక్వల్స్ టు ప్లస్ అలాగే ఈ యొక్క వాల్యూని నేను 0.32 బై 0.16 చేస్తాను. 0.32 డివైడెడ్ బై 0.16 2 వచ్చింది నాకు, అంటే 2 మైనస్ ఇక్కడ ఏం లేదంటే 1/0.16 రాస్తాను నేను. 1 డివైడెడ్ బై 0.16 ఈక్వల్స్ టు 6.25 వచ్చింది. ఇక్కడ LA ఉంది కాబట్టి LA రాసుకుంటాను నేను. L(A) ఈక్వల్స్ టు ఇక్కడ 1325 మైనస్ 1200 చేస్తే మనకు 125 అయితే వచ్చింది వాల్యూ. 125 డివైడెడ్ బై ఇక్కడ LA బై 1/0.84 అంటే మనం ఏ విధంగా రాసుకున్నాం 1.190 ఇంటూ LA. అదేవిధంగా ఇక్కడ కూడా రాసుకున్నాను నేను. అయితే
ఇక్కడ ఈ యొక్క వాల్యూ 1.190 మైనస్ 6 సేమ్ టర్మ్స్ కదా ఉన్నాయి. ఇక్కడ ఎల్ఏ ఉంది. అందుకే నేను ఈ యొక్క మైనస్ వాల్యూలో నుంచి ఈ యొక్క ప్లస్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాను. చూడండి, 6.25 మైనస్ 1.190. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ చూడండి, 1300 డివైడెడ్ బై మైనస్ 5.06 ఇవైతే వచ్చింది. అలా నాకు 125 డివైడెడ్ బై 1.10 ఎల్ఏ ఎల్ సఫిక్స్ ఏ ఈ విధంగా అయితే ఉంది. చూసారు కదా, నేను ఈ యొక్క ఈక్వేషన్ ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క వాల్యూతోనే ఇక్కడ డివిజన్లో ఉన్న వాల్యూ 1300ని మల్టిప్లై చేస్తా. చూడండి, 1300 ఇంటూ 1.190 ఎల్ఏ ఈక్వల్స్ టు 125 ఇంటూ 2 మైనస్ 5.06 ఎల్ఏ ఈ విధంగా అయితే రాసుకుంటాను నేను. ఇక్కడ 1300 చూడండి, ఇప్పుడు ఈ యొక్క 1300తో మల్టిప్లై చేస్తాను. 1300 ఇంటూ 1.190 ఈక్వల్స్ టు 1547 ఎల్ఏ ఈక్వల్స్ టు ఇక్కడ 125 ఇంటూ 250 అవుద్ది కదా. 250 మైనస్ 125 ఇంటూ 5.06 ఇంటూ 5.06 ఈక్వల్స్ టు 607.2 ఇంటూ ఎల్. మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఈ యొక్క మై వాల్యూని వీటికి లెఫ్ట్ సైడ్ తీసుకో. 1547 ఎల్ఏ ప్లస్ 607.2 ఎల్ ఈక్వల్స్ టు 250. ఇక్కడ నేను కామన్గా తీసాను. 1547 ప్లస్ 607.2 ఈక్వల్స్ టు 250. ఇప్పుడు ఎల్ఏ ఈక్వల్స్ టు 250 డివైడెడ్ బై 1547 ప్లస్ 607.2 ఈ యొక్క వాల్యూ నేను సింప్లిఫై చేస్తాను. చూడండి, 250 డివైడెడ్ బై 1547 ప్లస్ 607.2 ఈక్వల్స్ టు 0.116 మీటర్స్. నాకు ఈ విధంగా అయితే వచ్చింది వాల్యూ. చూడండి, 0.116 మీటర్స్ 0.116 మీటర్స్లో వచ్చింది. అయితే నాకు ఎల్ఏ ప్లస్ ఎల్బి దీన్ని మనం ఎంఎంలో రాసుకోవాలంటే ఇంటూ 1000 చేయాలి. అంటే 116.052 ఎంఎం. ఈ విధంగా అయితే నేను ఎంఎంలో కూడా కన్వర్ట్ చేసి రాశాను. ఎల్ఏ థిక్నెస్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు థిక్నెస్ ఆఫ్ ది ఫైర్ బ్రిక్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం థిక్నెస్ ఆఫ్ ది ఇన్సులేషన్ మెటీరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్బి ఈక్వల్స్ టు 0.32 మైనస్ ఎల్ఏ. అంటే 0.32 మైనస్ ఎల్ఏ ఎంత వచ్చింది? 0.116. అంటే ఇక్కడ మీటర్స్లో ఉంది కాబట్టి నేను ఈ ఒక వాల్యూ తీసుకున్నాను. అదే ఎంఎంలో తీసుకుంటే మనం ఈ వాల్యూ తీసుకోవాలి. ఈక్వల్స్ టు మైనస్ 0.32 మైనస్ 0.116 0.204. దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000 చేస్తాము. సారీ, ఎంఎంలో కన్వర్ట్ చేయాలంటే 204 ఎంఎం
మనకి ఎల్బి కూడా, అంటే ఇక్కడ మనం థిక్నెస్ ఆఫ్ ది ఇన్సులేషన్ మెటీరియల్ అండ్ ఫైర్ బ్రిక్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఎల్ఏ అంటే మనకి ఫైర్ బ్రిక్ యొక్క థిక్నెస్, అలాగే ఎల్బి అంటే ఏంటంటే ఇన్సులేషన్ మెటీరియల్ యొక్క థిక్నెస్. ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి హీట్ లాస్ పర్ యూనిట్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, హీట్ లాస్ పర్ యూనిట్ ఏరియా, సెకండ్ వన్, కండిషన్ నెంబర్ 2, హీట్ లాస్ పర్ యూనిట్ ఏరియా అంటే పర్ యూనిట్ ఏరియా గుండా లాస్ అయ్యే హీట్ని స్మాల్ క్యూ ఈక్వల్స్ టు T1 మైనస్ T2 డివైడెడ్ బై LA బై KA. ఈ విధంగా అయితే తీసుకుంటాను నేను. ఇప్పుడు మనకి ఏంటంటే Q ఈక్వల్స్ టు T1 అంటే మనకి ఎంత 1325 డిగ్రీ సెల్సియస్ మైనస్ T2 1200 డిగ్రీ సెల్సియస్ డివైడెడ్ బై LA. LA అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఇప్పుడే. చూడండి, 0.116 డివైడెడ్ బై KA. ఇక్కడ మనం ఎంఎంలో కనుక తీసుకున్నట్లయితే వాల్యూ మనకి రాంగ్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, థర్మల్ కండక్టివిటీ అనేది 0.84 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే మీటర్లో ఇచ్చాడు కాబట్టి మనం మీటర్స్లోనే కన్సిడర్ చేసుకోవాలి. 0.116 ఇంటూ 0.84 థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఫైర్ బ్రిక్ మెటీరియల్. Q ఈక్వల్స్ టు ఇక్కడ 125 డివైడెడ్ బై చూడండి 1325 మైనస్ 1200 ఈక్వల్స్ టు 125, అలాగే 0.116 డివైడెడ్ బై 0.84 ఈక్వల్స్ టు 0.138 ఈక్వల్స్ టు 125 డివైడెడ్ బై 0.138 905.797. ఇక్కడ మనకి యూనిట్స్ వచ్చేసి Q ఈక్వల్స్ టు, అంటే స్మాల్ క్యూ అంటే ఏంటి, స్మాల్ క్యూ ఈక్వల్స్ టు క్యాపిటల్ Q బై ఏరియా. ఇక్కడ హీట్ ఫ్లోకి వాట్స్, హీట్కి వచ్చేసి మనకి యూనిట్స్ వాట్స్, అలాగే ఏరియాకి వచ్చేసి మీటర్ స్కేల్. ఇక్కడ మనకి వాట్ పర్ మీటర్ స్కేల్ అయితే వస్తుంది యూనిట్స్. ఈ విధంగా స్మాల్ క్యూ ఈక్వల్స్ టు 905.797 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్, వాట్ పర్ మీటర్ స్కేల్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన యొక్క ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.